Hi guys, welcome to Pritchard Venkatesh. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 4 బిట్వీన్ డీసీ అండ్ ఎల్ఎస్జీ. వేదిక మన విశాఖపట్నంలోని ఏసీఏ విడిసిఏ స్టేడియం. ఢిల్లీ క్యాపిటల్స్కి సెకండ్ హోమ్ కాబట్టి ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్కి ఎల్ఎస్జీకి ఇది ఫస్ట్ మ్యాచ్. ఇప్పటివరకు మనం ఎన్ని టీమ్స్ చూసాం? ఫస్ట్ 2 డేస్లో 6 టీమ్స్ చూసాం. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఎల్ఎస్జీ తమ ఫార్చ్యూన్స్ పరీక్షించుకోబోతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే ఆ మజా వేరే ఉంటుంది. ఆ బోనీ ఫస్ట్ మ్యాచ్లో బోనీ కొడితే అది మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. సో దానికోసం 2 టీమ్స్ కూడా ట్రై చేస్తాయి ఖచ్చితంగా. బట్ ఎల్ఎస్జీకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంజురీస్. మోసిన్ ఖాన్ చాలా ఇంపార్టెంట్ మెంబర్ టీంలో. ఓపెనింగ్ ఓవర్స్ వేస్తాడు, డెత్ బౌలింగ్లో వెరీ గుడ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అతను ఇంజరీ వల్ల ఈ వాస్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయాడు. అతని ప్లేస్లో మరి లార్డ్ షార్దూల్ వచ్చాడు. షార్దూల్ ఠాకూర్ అన్సోల్డ్ అయ్యాడు ఐపీఎల్లో. చాలా సర్ప్రైజింగ్ థింగ్. మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఆల్రౌండర్స్కి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అన్నానికి అదే ఉదాహరణ. బట్ షార్దూల్ ఠాకూర్ ఈజ్ బ్యాక్. ఎందుకంటే డొమెస్టిక్లో అద్భుతంగా పర్ఫామ్ చేసి రణజీ ట్రోఫీలో కానీ ఆల్ డొమెస్టిక్ మ్యాచెస్లో బ్యాట్తోనూ బాల్తోనూ కూడా అతను షైన్ అయ్యాడు. సో ఇమీడియట్లీ హీ వాజ్ పిక్డ్ అప్ బై ఎల్ఎస్జీ. సో షార్దూల్ ఠాకూర్ వస్తాడు టీంలో. కానీ షార్దూల్ ఠాకూర్ వచ్చినా సరే వాళ్ళ బౌలింగ్లో ఆల్రెడీ మయాంక్ యాదవ్ ఇంజర్డ్ ఉన్నాడు. మొహసిన్ ఖాన్ ఈజ్ అవుట్ నౌ. ప్లస్ ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్ కూడా ఇంజరీ లిస్ట్లో ఉన్నారు. సో ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళ పేస్ అటాక్ బేసికలీ ఇండియన్ పేస్ అటాక్. సో కానీ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పేసర్స్ ఆర్ డౌన్ విత్ ఇంజరీస్. సో వాళ్ళ బౌలింగ్ కాస్త వీక్గా మనకి కనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్కి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా న్యూగా ఉంది. బట్ ఒకటి ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్లో రాహుల్ అవైలబిలిటీ మీద కొంత క్వశ్చన్ ఉంది. రాహుల్ ఐ థింక్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ హిస్ ఫస్ట్ బేబీ. సో వైఫ్ డెలివరీ టైం. సో ప్రస్తుతం అయితే టీంతో పాటు ఉన్నాడు. కానీ మ్యాచ్ ఆడతాడా లేదనే విషయంలో కొంత క్వశ్చన్ మార్క్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ డెలివరీ టైం సమీపిస్తే హీ మైట్ లీవ్ వైజాగ్. సో అది సిచ్యుయేషన్. సో మ్యాచ్ పరుగుల వర్షంగా ఉంటుంది వైజాగ్లో. యూజువలీ వైజాగ్ ఈజ్ ఏ బెల్టర్. ఖచ్చితంగా మంచి పెద్ద పెద్ద స్కోర్స్. ఎప్పుడో 2005లో ధోని ఆడినప్పటి నుంచి కూడా, ధోని బ్రహ్మాండమైన సెంచరీ చేసి ఇండియన్ టీంలోకి వచ్చినప్పటి నుంచి వైజాగ్లో బిగ్ హిట్టర్స్ ఎప్పుడు పండుగ చేసుకుంటారు. లాస్ట్ సీజన్లో మనం చూసాం వన్ ఆఫ్ ది టాప్ స్కోర్స్ ఇన్ ఐపీఎల్ 272 వచ్చింది. ఇక్కడే కేకేఆర్ 272 వచ్చింది. ఆ కెరబియన్ ఆల్రౌండర్స్ ఇద్దరు రెచ్చిపోయాడారు, నరైన్ అండ్ రసల్. ఇంకొక మ్యాచ్ లాస్ట్ ఇయర్ జరిగిన ఇంకో మ్యాచ్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 191 చేశారు. సో యూజువల్లీ బిగ్ స్కోరింగ్ రౌండ్. కానీ రీసెంట్ ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రీసెంట్ అంటే ఆల్మోస్ట్ 1 year అవుతుంది. లో ఒక్కసారి మాత్రం 200 దాటారు. బట్ అప్పుడు వర్షాకాలం ఉంటుంది, జరిగే టోర్నమెంట్ అది. పిచెస్ ప్రిపరేషన్ కొంత ఇబ్బంది ఉంటుంది. సో దాన్ని మనం ఒక బెంచ్ మార్కే పెట్టుకోవడానికి లేదు. యూజువల్లీ అక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి. సో ఎలాగైతే హైదరాబాద్లో నిన్న ఒక పెద్ద స్కోర్ రావడం చూసామో, ఇక్కడ కూడా వర్షం ప్రమాదం ఏం లేదు. పరుగుల వర్షం ఖచ్చితంగా కురుస్తుంది. బౌండరీ సిక్సర్ల వర్షం కురుస్తుంది. గ్రౌండ్ సైజ్ కూడా చిన్నది. వైజాగ్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ రన్స్, ఫుల్ ఆఫ్ లైఫ్, ఫుల్ ఆఫ్ రన్స్ వైజాగ్. సో వైజాగ్లో ఖచ్చితంగా పెద్ద స్కోర్ ఇచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలా బౌలింగ్ చేయాలా డ్యూ ఉండే అవకాశం ఉంది. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ 2 టీమ్స్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ టీమ్సే గెలిచాయి. ఎల్ఎస్జీ పర్టికులర్లీ ఎల్ఎస్జీ ఇప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్తోనే గెలుస్తారు. సెకండ్ బ్యాటింగ్ చేసింగ్లో ఎందుకు వాళ్ళకి గతంలో అంటే ఇప్పుడు చాలా వరకు డిస్పెన్సేషన్ చాలా మారింది. చాలా టీంలో చాలా కొత్త రక్తం వచ్చింది. అయినా సరే వాళ్ళు జనరలీ దే ప్రిఫర్ టు బ్యాట్ ఫస్ట్ అండ్ విన్ ద మ్యాచెస్. చూడాలి ఏం చేస్తారు. టాస్ గెలిచిన టీము డెసిషన్ ఎలా తీసుకుంటారో. డ్యూ ఫ్యాక్టర్ లేదంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఆశ్చర్యం లేదు. హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది 2 టీమ్స్కి? ఎల్ఎస్జీ 3-2తో వాళ్ళకి కాస్త అడ్వాంటేజ్ ఉంది. కానీ లాస్ట్ ఇయర్ జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచారు. సో నథింగ్ టు చూస్ బిట్వీన్ ది 2 టీమ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఎలా ఉందో చూద్దాం మనం. ఢిల్లీ క్యాపిటల్స్ జేక్ ఫ్రేజర్ మెక్డర్క్ ఓపెన్ చేస్తాడు. అతను కనుక ఒక అద్భుతమైన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందిస్తే మనకి ఆ పెద్ద స్కోర్ ఇచ్చే అవకాశం, 250+ స్కోర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాంగ్ విత్ అభిషేక్ పరుల్ ఓపెన్ చేస్తారు అనుకుంటున్నాను. లెఫ్ట్ రైట్ కాంబినేషన్. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరు కలిసి ఓపెన్ చేశారు. ఇద్దరు కూడా చాలా దే గో బ్యాంగ్ బ్యాంగ్. అదే కదా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే పవర్ ప్లేలో ఈ స్కోర్ మ్యాక్సిమం రన్స్ అనేది. 6 overs యూ మేక్ ఇట్ కౌంట్. 6 overs ఈ స్కోర్ అట్లీస్ట్ 70-80 రన్స్. అది ట్రెండ్గా ఉంది ఇప్పుడు.
సో అలాంటప్పుడు వీళ్ళిద్దరూ యంగ్స్టర్స్ ఫియర్లెస్నెస్ అనేది అక్కడ కౌంట్ అవుతుంది కాబట్టి వాళ్ళిద్దరు ఓపెన్ చేస్తున్న ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్యాఫ్ డూప్లెసీ వైస్ కెప్టెన్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3 అనుకుంటున్నాను. అక్షర్ విల్ బ్యాట్ ఎట్ 4 అని నా ఐడియా. ఇక్కడ కూడా రాహుల్ కంటే ముందు బ్యాటింగ్ చేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. రాహుల్ జనరలీ నెంబర్ 5 అతని స్లాట్ అది. సో నెంబర్ 5లో రాహుల్ 6లో ట్రిస్టన్ స్టబ్స్ మంచి ఫైర్ పవర్ ఉన్న లైనప్ కనిపిస్తుంది అక్కడ. 7లో అశుతోష్ శర్మ ఎలాంటి ఫినిషరో లాస్ట్ సీజన్ మనం చూసాం. 7లో సమీర్ రిజ్వీనైనా ఆడించుకోవచ్చు వాళ్ళు, అతను కూడా మంచి ఫినిషర్. లేదంటే మోహిత్ శర్మ డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ని ఆడించుకునే అవకాశం ఉంది. మోహిత్ శర్మ వైపే వెళ్తారు. ఎందుకంటే 7లో 8లో ఐ థింక్ ఇట్స్ 8లో స్టార్క్ అండ్ బ్యాట్ వెల్. స్టార్క్ కూడా బిగ్ హిట్స్ కొట్టగలడు కాబట్టి దే విల్ గో విత్ స్టార్క్ అనుకుంటున్నాను. సో అది ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కుల్దీప్ యాదవ్, నటరాజన్ అండ్ ముఖేష్ కుమార్. సో ఇలా బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అంతా ఇంటర్నేషనల్ బౌలర్స్ ఉన్నారు. అది స్టార్క్ కావచ్చు, కుల్దీప్ యాదవ్, నటరాజన్, ముఖేష్ అండ్ దేర్ క్యాప్టెన్ ఆఫ్ కోర్స్ అక్షర్ పటేల్. సో అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ వాళ్ళిద్దరి జోడీ అద్భుతమైన జోడీ. వాళ్ళకి ఆ స్పిన్ బౌలింగ్ జోడీ ఉంది. ప్లస్ పేసర్స్ కూడా చాలా చాలా ఇంప్రెసివ్ లైనప్ అక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ బ్యాటింగ్ ఆల్సో ఇస్ ఇంప్రెసివ్. దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్. మరి ఎల్ఎస్జీ సంగతి అండి. ఎల్ఎస్జీలో పంత్ ఓపెన్ చేస్తాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎయిడెన్ మార్కర్ను ఆడించుకునే పరిస్థితి లేదు కాబట్టి, ఎందుకంటే దే హ్యావ్ టు ప్లే షమార్ జోసెఫ్, ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ ఆడించుకోవాలి కాబట్టి మార్కర్ను ఆడించుకునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు పంత్ ఓపెన్ చేస్తారు. పంత్ ఓపెన్ చేస్తే బాగుంటుంది టు అన్లాక్ హిస్ ట్రూ పొటెన్షియల్. అది అన్లాక్ అవ్వట్లేదు. వైట్ బాల్ క్రికెట్లో అతని ట్రూ పొటెన్షియల్ అన్లాక్ అవ్వట్లేదు. అన్లాక్ చేయడానికి ఏం చేయాలి? అతను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే అందులో పవర్ ప్లేలో మనం అనుకున్నట్టుగా ఇప్పుడు బిగ్ హిట్టింగ్ చాలా అవసరం పవర్ ప్లేలో. ఇవి బ్యాట్స్ విత్ మార్ష్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది. ఇద్దరు కలిసి ఆ పవర్ ప్లే ఓవర్స్ని, ఆ ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ని చక్కగా ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. పంత్ ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నాను నేను. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఏంటంటే వాళ్ళ దగ్గర ఓపెనింగ్ ఆపర్చునిటీస్ ఉన్న ఒక యంగ్స్టర్స్ ఉన్నారు. యువరాజ్ చౌదరి ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో అనుకుంటా చాలా బాగా పర్ఫామ్ చేసిన వాడు ఉన్నాడు. హర్షిన్ కుల్కర్ని అనదర్ యంగ్ ఇండియా అండర్-19 ప్లేయర్, అతను కూడా వీళ్ళిద్దరిలో అనేది ఓపెన్ చేయొచ్చు. పంత్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. పంత్, పూరన్ అండ్ మిల్లర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తే పరిస్థితి ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ వాళ్ళ మెయిన్ బౌలర్ని కాస్త అతని ఎఫెక్టివ్నెస్ని కాస్త తగ్గించే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక స్కూల్ ఆఫ్ థాట్. బట్ స్టిల్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ విత్ పంత్ షుడ్ ఓపెన్. పంత్ ఓపెన్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే అతను ఈ హ్యాస్ టు క్రాక్ దిస్ T20 అండ్ వన్డే కోడ్. ఆ వైట్ బాల్ క్రికెట్లో అతనికి ఉన్న టాలెంట్ పూర్తి స్థాయిలో బయటపడాలంటే ఐ థింక్ ఈ షుడ్ ఓపెన్. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం చేస్తాం. సో మార్ష్ అయితే ఓపెన్ ఉంటాడు. పంత్ నెంబర్ 3లో ఆడచ్చు. లేకపోతే అశ్విన్ ఆర్ యువరాజ్. సో అది టాప్ 3. 4లో బదోని ఆడతా. 4లో ఇలా ఆడినప్పుడు పూరన్ ఎర్లీగా ఆడాలి. పూరన్ 4లో ఆడాలి. బదోని at 5. 6లో మిల్లర్. 7లో సమాద్ హ్యాస్ టు పుల్ అప్ హిస్ సాక్స్ అండ్ బ్యాట్ వెల్. సమాద్, షార్దుల్ ఠాకూర్ నెంబర్ 8లో వస్తున్నాడంటే మీకు నెంబర్ 8లో వచ్చిన 3, 4, 5, 8 8లో షార్దుల్ ఠాకూర్ అంటే మీకు చాలా మంచి డెప్త్ ఉంటుంది. 9లో షాబాజ్ 9లో వస్తే ఇంకా షాబాజ్ ఎలాంటి బ్యాటింగ్ చేస్తారో మనకు తెలుసు. బ్యాటింగ్లో డెప్త్ ఉంటుంది. బిష్నోయ్ దర్ మెయిన్ స్పిన్ బౌలర్. షమార్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్ యూపీ ఆర్ ఢిల్లీ పేసర్, అతను ఆడే అవకాశం ఉంది ఇంపాక్ట్ ప్లేయర్గా అనుకుంటున్నాను నేను. సో ఇది వీళ్ళ 12. సో వీళ్ళకి బౌలింగ్లో ఆ వీక్నెస్ మనకు అనిపిస్తుంది. షార్దుల్ ఇస్ గుడ్ బౌలర్ బట్ న్యూ బాల్తో ఓవర్ బౌలింగ్ చేస్తే షమార్ జోసెఫ్ హ్యాస్ పేస్ బట్ ఈ ఫార్మాట్కి సూట్ అవుతాడా? ప్రిన్స్ యాదవ్ ఎలా బౌలింగ్ చేస్తాడు? సో బౌలింగ్లో డెఫినెట్గా దే హ్యావ్ ఏ ప్రాబ్లమ్. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్లో బిష్నోయ్ ఈజ్ దేర్. షాబాజ్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే వీళ్ళకి ఆప్షన్స్ కూడా లేవు. వీళ్ళు బ్యాటర్స్లో ఎవరు బౌలింగ్ చేసేవాళ్ళు లేరు. బదోని కెన్ బౌల్ ఏ బిట్ బట్ అంత ఈవెన్ హర్షిన్ కెన్ బౌల్ ఏ బిట్, హర్షిన్ కుల్కర్ని. బట్ కొన్ని ఆప్షన్స్ తక్కువగా మనకి కనిపిస్తున్నాయి. కొంచెం వీక్నెస్ డెఫినెట్గా ఉంది లక్నో సూపర్ జైంట్స్లో. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్ టైం వైజాగ్లో ఆడినప్పుడు ఒక మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్ ఓడిపోయారు. కానీ ఈసారి వాళ్ళు ఆల్రౌండ్ స్ట్రెంత్ బాగుంది. టీంలో డెప్త్ ఉంది, బౌలింగ్లో బ్యాటింగ్లో ఎక్స్పీరియన్స్, యూత్ఫుల్ విగర్ అన్నీ ఉన్నాయి. వేరే ఎల్ఎస్జీ పర్టికులర్లీ ఈ మ్యాచ్లో ఎప్పుడైతే బౌలింగ్లో వాళ్ళు వీక్ అయ్యారో, టాప్ బౌలర్స్ ఎవరు లేరో, వాళ్ళకి కొంచెం ఇబ్బంది డెఫినెట్గా ఉంటుంది. సో టాస్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, నో డౌట్, డ్యూ ఫ్యాక్టర్ ఉంటే. But still, I am going with Delhi Capitals. Delhi Capitals looking much stronger than
LSG in this match, at least in this match.